సోదర సోదరీమణులకు, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గ్రామ సర్పంచ్ పెద్దింటి పాపారావు గారి అండదండలతో మీ అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా నెగ్గి మంత్రి పదవిలో సాధించిన మన ప్రియతమ నాయకుడు శ్రీ 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 మంగపతి గారిని సత్కరించడం. ముందుగా మన పెద్దింటి పాపారావు గారు మంత్రి గారిని సత్కరిస్తారు. ఇప్పుడు మన యువజన నాయకుడు జీకే గారు మంత్రి గారిని సత్కరిస్తారు. ఇప్పుడు మన పెద్దింటి పాపారావు గారు మాట్లాడతారు. భోగాపురం గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. మాట్లాడాలంటే కొత్త మాటలు ఏముంటాయి? అన్నీ పాతవే, అందరికీ తెలిసినవే. ఈ ఊరి ప్రజానీకానికి మేమన్నా, మా కుటుంబం అన్నా చాలా అభిమానము, ప్రేమను. అందుకే గత 25 ఏళ్ళుగా మాకే ఓట్లేసి మమ్మల్నే గెలిపించి మా కుటుంబ సభ్యుల్లో పంచాయతీలో కూర్చోబెడుతున్నారు. అందుకు చాలా రుణపడి ఉంటాం. ఇక మనందరం కలిసి ఎన్నుకున్న మన ఎమ్మెల్యే గారు, ఆయనకి మంత్రి పదవి రావడం, ఆయన్ని ఇలా మన ఊళ్ళో మనందరం కలిసి ఇలా సన్మానం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే మన ఊరి సమస్యలన్నింటినీ కూడా మంత్రి గారి ముందు ఉంచడము, ఆయన సానుకూలంగా స్పందించడము కూడా జరిగింది. ఇక వచ్చే రోజులన్నీ కూడా మనకి మంచి రోజు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన యువజన నాయకుడు జీకే గారు మాట్లాడతారు. ప్రజలందరికీ నా నమస్కారం. మన గ్రామ ప్రజలు, మన గ్రామ సర్పంచ్ గారు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి ఈరోజు మంత్రి పదవి రావడం మన గ్రామం చేసుకున్న అదృష్టం. ఆ విషయం తెలుసుకోవాలని కొంతమంది యువకులు అర్జెంటుగా లీడర్లం అయిపోదామని లేనిపోని కళ్ళబల్లి కవులు చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదని వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఈ ఊళ్ళో మరో 25 ఏళ్ళు కూడా జెండా ఎగరవేసేది మేమేనని తెలుసుకుంటే మరీ మంచిది. ఇక సెలవు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులైనటువంటి మన మంగపతి గారు తమ అమూల్యమైన సందేశాన్ని మనకు అందిస్తారు. ప్రియమైన ప్రజలారా, మీకు తెలియంది కాదు, ఈ ఊరన్నా ఈ ఊరి ప్రజలన్నా నాకెంత ఇష్టమో. అలాగే మీకు తెలియంది కాదు, మన పాపారావు గారన్నా, మన యువ నాయకుడు జీకే అన్నా నాకెంత ప్రాణమో. అదేవిధంగా మీకు తెలియంది కాదు, ఈ ఊరికి సంబంధించిన అన్ని సమస్యలను మన ప్రెసిడెంట్ గారు నేను చర్చించుకోవడం, వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించాలని అనుకోవడం, అదే మాదిరిగా ఇప్పుడు వెళ్ళిన మంత్రి గారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయని మా ఊరు చూడు చూడు, నువ్వు ఏదైనా మాట్లాడాలంటే సాయంత్రం ఇంటికి రా, తీరిగ్గా మాట్లాడుకుందాం. అంతేగాని పబ్లిక్ మీటింగ్ లో గొడవ చేయకు. ఇది గొడవ కాదు ప్రెసిడెంట్ గారు. చుట్టుముట్టని సమస్యల వలయంలో చిక్కుకుని లాగలేక అల్లాడిపోతున్న ఓ చట్ట మనిషి ఆవేదన. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయిన ఎందరో అమాయకులు ఆక్రందన. చూడు బాబు, ఎవరు నువ్వు? 4 ఏళ్ల క్రితమే మీకు ఓటు వేసిన ఒక ఓటర్. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి? సమస్య కాదు, సమస్యలు. అవి కూడా మావు కాదు, మా ఊరివి. సరే, అవే ఏమిటవి? మా ఊరిలో కరెంటు స్తంభాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు లైట్లు వాటర్ ట్యాంక్ ఒక
చెరువు కూడా ఉంది. అది చేపలు పట్టుకోవడానికి తప్ప మరెందుకు పనికిరాదు. 500 మంది విద్యార్థులు ఉన్నారు, 5 టీచర్లు ఉన్నారు. వారందరూ ఉండేందుకే సరైన స్కూలు లేదు. 100 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి, అవి పండించేందుకు చుక్క నీరు లేదు. 18 ఏళ్ల నిండిన వారికి ఓటు హక్కు రాయించాలని వచ్చేవారే తప్ప 60 ఏళ్ల నిండిన వారికి పెన్షన్ రాయించాలని వచ్చేవారు ఎవరు లేరు, రారు. ఇలా ఎన్నని చెప్పాలి, ప్రెసిడెంట్ గారికి ఇక ఊరికి నువ్వు చేసిందేమిటి? ఊరికని ఆ కుర్చీలో కూర్చున్నావా? అన్నన్నా ఎంత మాట! అధికార పార్టీ వాళ్ళు ఎంత బాగా పరిపాలించినా ప్రతిపక్షం వాళ్ళు వేలెత్తి చూపడం రాజకీయాల్లో మామూలేనండి. ఇది కూడా అలాంటిదే. కానీ ఇక్కడ అడిగేది ఒక వాటర్. మీరు అక్కడే పొరపడ్డారు. ఈ సూర్యుడు అంటే ఎవరనుకున్నారు? వచ్చే ఎన్నికల్లో నాకు పోటీగా నిలబడి నన్ను అడగదొక్కి తాను నాయకుడైపోదామని రుచులవుతున్న నవయువ నాయకుడు అబ్బాయి గారు, నాకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశ లేదు, నాయకుడు అయిపోవాలన్న కోరిక లేదు. కానీ ఎప్పటికైనా మీ అన్యాయాలు అవినీతి బాధ్యతలను ఆపకపోతే కట్టాలు తెంచుకున్న ప్రజల ఆవేశం అగ్ని పర్వతంలో బద్దలేని రోజున పొంగే లాభాలాంటి యువ నాయకుడు తప్పకుండా వస్తాడు. ఆ నాయకుడి వేడికి మీరందరూ మాడి మసోకు తప్పదు. ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? మేము చేసిన అన్యాయం ఏంటి? అవినీతి బాగోతారు చెప్పు. ఏంటా 4 ఏళ్ల క్రితం శాంక్షన్ అయిన స్కూల్ బిల్డింగ్ రికార్డులో ఉంది తప్ప మన ఊరిలో లేదు. అది ఎక్కడ ఉంది? అబద్ధం. వాటర్ ట్యాంక్ రిపేర్ కు, కొత్త పైప్ లైన్ నిర్మాణం కోసం రిలీజర్ 5 లక్షల రూపాయలు కంటే ఏమైంది? ఎవరి పెద్దలకు వెళ్ళింది? అబద్ధం. చెరువు చుట్టూ ఉన్న జామీల చెట్లు అమ్మగా వచ్చిన డబ్బు ఎంత? ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరెవరు అనుకున్నారు? చూడు సూర్యం, ఆ లెక్కలన్నీ పంచాయతీ పుస్తకాల్లో ఉంటాయి. నువ్వు తీరికే రేపు వస్తే అక్కడ తీరిక సమాధానం చెప్తాం. అంతేగాని ఇక్కడ అనవసరంగా రచ్చ చేయకు. తప్పుడు దారిలో నడిచే మీరు పుస్తకాలను ఎంత తప్పుడు రాజులతో అమ్ముతారో నాకు తెలుసు. సూర్యం, మాటలు మీరుతున్నావు. నాది తప్పుడు కదా? మరి కాదా? సాగుడికి బానిసిన తమ భర్తలు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టడమే కాకుండా తమ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని ఈ ఊరిలో ఉన్న కొందరు మహిళలు తిరుగుబాటు చేసి ఆ బెడ్డ చాటును మూస్తే దొంగచాటుగా మీ మామిడి తోటలో నడుతారా కాస్తున్నారు. అది తప్పుడుదారు కదా? ఒక గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ స్థానంలో ఉన్న మీరు ఇలాంటి కక్కుర్తి పనులు చేయడం తప్పు కదా? ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? చీకే నువ్వలా కాదు. చూడు సూర్యం, నడి వీధిలో పంచాయతీ పెట్టినంత మాత్రాన సమస్యలు సర్దుబాటు అవుతాయని నేను అనుకోవడం లేదు. ఒక గ్రామ పౌరుడిగా అడిగే హక్కు నీకుంది. ఒక గ్రామ సర్పంచ్గా చెప్పే అధికారం నాకుంది. అందుకే నీకున్న సమస్యలన్నీ రేపు వచ్చి నాతో చెప్పు. నీ సమస్యలన్నిటికీ ఓ శాశ్వత పరిష్కారం నేను చూపిస్తాను. అలా చేయి సూర్యం. ఎలాగో రేపు నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి మీ సమస్యలన్నిటి గురించి తగిన కసరత్తు చేద్దాం. ఇంకా ఎంతకాలం నమ్మమంటారు మీ మాయ మాటలు? మీరు ఎమ్మెల్యే కావక ముందు ఏ ఫంక్షన్ లో చూసినా మీరే కనపడేవారు. నెలకు ఒక్కసారైనా ఖచ్చితంగా మా ఊరు వచ్చేవారు. కానీ మీరు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఏరు దాటాక తప్ప తగలేయడమంటే ఇది కాక మరేమిటి? సూర్యం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నది ఒక మంత్రితో విషయాన్ని మర్చిపోదు. ఎన్నికల ముందేమో అమ్మ ఓటు అయ్యా ఓటు అని ఓట్లు అడుక్కోవడం, పదవులకి ఎక్కాక ఓట్లు వేసిన జనాలకే వార్నింగ్ ఇవ్వడం, ఇదేగా మీరు చేసేది? ఇదిగో పాపారావు, నన్ను సన్మానానికి పిలిచావా లేక జనాలతో పిలిచావా పిలిచావా? నచ్చలేదా? నాకు ఇదే నచ్చలేదు. అందుకే సూర్యం, మమ్మల్ని ఎంత దారుణంగా అవమానిస్తావా? చూస్తావుగా, అది చూస్తాను. నీ విడిచిపోటు ఎంతకాలమో అది చూస్తాను. ఏంటి బెదిరిస్తున్నావు? చంపుతావా? చంపు. నీలా అన్యాయాలు అక్రమాలు చేస్తూ 100 ఏళ్ళు బ్రతికే కన్నా న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతూ ఒక్కరోజు బ్రతికినవచ్చు.